జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలినా మళ్ళీ కొత్త ఆకులతో చిగురుస్తుంది. జీవితం కూడా అంతే మిత్రమా. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మొప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. నీ గురించి ఎవరైనా ఎక్కువగా అసూయ చెందితే దానర్థం నువ్వు వారిని మించిపోయావని కాదు, తాము నిన్ను మించలేమని వాళ్ళు తెలుసుకున్నారని అర్థం. చెట్టుకు డబ్బుకు మాటలొస్తే మాట్లాడే మొదటి మాట, ఇవాళ నన్ను కాపాడుకో, రేపటి రోజున నిన్ను మేము కాపాడతాము. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, సంపాదిస్తున్నాను, నాకు ఎవరితోనూ అవసరం రాదు లేదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమి చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకో. ఎవ్వరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు.